నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల కేంద్రంలో నైట్ హాల్ట్ ఉన్న కల్వకుర్తి డిపోకు చెందిన బస్సులో గుర్తు తెలియని దుండగులు డీజిల్ దొంగతనం చేశారు. దీంతో బస్సు డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కల్వకుర్తి నుండి బయలుదేరి అక్కడే పెట్రోల్ బంకులో ఉన్న హైదరాబాద్ వెళ్లాల్సిన బస్సును డ్రైవర్ చెక్ చేస్తూ ఉండగా డీజిల్ కింద పడి ఉండటంతో అనుమానం వచ్చి డీజిల్ ట్యాంకు మూత తీసి చూడగా ఖాళీ డీజిల్ ట్యాంకు ఉన్నట్లు డ్రైవర్ నిర్ధారణ చేసుకున్నాడు. తర్వాత అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. డీజిల్ అపహరణ చేసిన దుండగులను వెంటనే గుర్తించాలని, అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ డ్రైవర్ కోరారు. ఏం లేదు సార్, 11 అయింది సార్ మేము వచ్చే వరకు నైట్. మాకు ఫస్ట్ బండి ఇచ్చిండ్రు, అది హైదరాబాద్ పోయి వచ్చి 100 బండి ఇచ్చిండ్రు, అది మార్చుకున్నాము. షెడ్యూల్ 3 ఉందంటే అది బండి తీసుకొని వేరే బండి 137 బండి తీసుకొని ఇక నైట్ అది ఇక్కడికి వచ్చినాం సార్. 11 అయింది వచ్చే వరకు. తిని పడుకునే వరకు మాకు 11:12 అట్లా అయింది సార్. ఇక పడుకున్నాక ఏం జరిగిందో ఇక డీజిల్ పొద్దుగాల 5 గంటలకు అలారం పెట్టుకున్నాం సార్. లేచి చూస్తే టైర్లు అవి కొట్టుకొని చూసిన డీజిల్ ట్యాంక్ దగ్గర చూస్తే డీజిల్ పడి ఉంది. నాకు డౌట్ వచ్చింది, డీజిల్ మొత్తం